అంటే అధికార పార్టీ నుంచి ఒక బలమైన అభ్యర్థి, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి కూడా బలమైన అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళని ఢీకొట్టి ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు? నేను ఎవరి గురించి కమెంట్ చేయను, ఏ పార్టీ గురించి కూడా. కానీ స్థానికుడికే ఎక్కువ సమస్యలు తెలుస్తాయి. స్థానికుడు కాకపోతే సమస్యలు ఎవరికి ఏమీ పట్టించుకోరు, వాళ్ళు వస్తారు పోతారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే అందరికీ ఇచ్చారు అవకాశం. నాకు ఇండిపెండెంట్గా ఈరోజు నేను ఒక అవకాశం ఇస్తే నేను ఏం చేసి చూపిస్తానో మీరే చూద్దరు. మీరు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి ఏం చెప్తారు? యువతకి నేను ఒకటే చెప్తున్నాను, నాకు యువత అందరూ కానీ ఓటేస్తే నేను గెలిచిన రోజు నుంచి ప్రతి మండలానికి 10 జాబులు ఇప్పిస్తాను. ప్రతి మండలానికి. ఏఎంపీఎం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ప్రసాద్ ఊర్వి. ఈరోజు మన అతిథి ఒక సాధారణ మధ్యతరగతిలో కుటుంబంలో జన్మించి తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుని తండ్రి చూపిన బాటలో పయనిస్తూ ఈరోజు ప్రజాసేవ కోసం అని చెప్పి మరికొంత ప్రజాసేవ చేయాలని ఒక మంచి తలంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జున్నూరి శ్రీనివాస్ గారు. తండ్రి 5 రూపాయల డాక్టర్గా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా సుపరిచితంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి. తండ్రి చూపినటువంటి బాటలోనే అదేవిధంగా తండ్రిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్న వ్యక్తి జున్నూరి శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలాగనిపిస్తుంది సార్ అసలు ప్రజాసేవ జీవితంలో గడుపుతూ మీకంటూ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తికి ఈరోజు రాజకీయాల వైపు వెళ్ళాలనేటువంటి తలంపు ఏ విధంగా వచ్చింది సార్? రాజకీయాల్లో రావాలని మా అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంత బ్యాక్వర్డ్గా అయిపోయిందనే కారణంతోనే ఈ డిసిషన్ తీసుకోవటం జరిగింది. ఈ డిసిషన్ తీసుకోవటం జరిగింది. అనకాపల్లి వైజాగే అందరూ ఫోకస్ చేస్తున్నారే కానీ అనకాపల్లిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఈ పర్టికులర్ మాడుగులు కానీ లేదంటే నర్సీపట్నం కానీ చోడవరం కానీ పాకిరావుపేట కానీ ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు చాలా వెనకబడి ఉన్నాయి. రైతుల సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంప్లాయ్మెంట్ సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంప్లాయ్మెంట్ అందరూ చెప్తున్నారు మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం, ఈ ఇండస్ట్రీ తీసుకొస్తాం ఆ ఇండస్ట్రీ తీసుకొస్తాం అని. నేను స్థానికుడిని కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ నాకు బాగా తెలుసు కాబట్టి అందరికన్నా ముందు అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ రాజకీయంలోకి వస్తే ఇంకా ఎక్కువ సేవ చేయగలను, ఇంకా వీళ్ళందరికీ అందుబాటులో ఉండగలను, అందరికీ కూడా మంచి చేయగలను నమ్మకంతో దీంట్లోకి ప్రవేశిస్తున్నాను. రైట్ సార్. స్థానికుడిని అని చెప్తున్నారు మీరు. స్థానికత అంటే ఎక్కడ సార్ అసలు? అనకాపల్లి జిల్లాలో ఎక్కడ, ఏ ప్రాంతంలో? నర్సీపట్నంకి చెందినవాడిని. నర్సీపట్నంలోనే చదువుకున్నాను 5వ తరగతి వరకు. మా నాన్నగారు అక్కడ 4 దశాబ్దాల నుంచి 5 రూపాయలు 2 రూపాయల డాక్టర్గా స్టార్ట్ చేశారు నాన్నగారు. తర్వాత 5 రూపాయలు చేశారు. నాన్నగారికి ఆ చుట్టుపక్కల 10 మండలాలు 20 మండలాలు అవనివ్వండి అన్నింటిలోని పట్టు ఉంది. నాన్నగారు చేసిన సేవా కార్యక్రమాలే నేను దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. రాజకీయంలో ఎవరికైనా హక్కు ఉంది, ఎవరైనా రావచ్చు, ఓకే. కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అక్కడ ఉన్న సమస్యలు తెలుసు కాబట్టి రైతుల సమస్యలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కానీ ఎవరు దాని మీద ఫోకస్ చేయట్లేదు. మంచినీళ్ళ సమస్య లేదంటే రైతులకి నీళ్లు ఈ ఏలేరు కెనాల్ అటు సైడ్ నుంచే వచ్చింది. ఆ రోజే మనం ఆ ఏలేరు కెనాల్ ఇటు సైడ్ మళ్లించుకుని ఉంటే అందరికీ కూడా రైతులకి ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా పంటలు పండేవి. దాన్ని మనం ఈరోజు అది మళ్లించుకోకపోవటం వలన ఈరోజు ఆ సమస్యలు నీరు ప్రాబ్లం చాలా వర్షాలు పడితేనే పంటలు పండుతున్నాయి, వర్షాలు లేవంటే పంటలు లేవు. ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఎందుకంటే అధికార పార్టీ నుంచి ఒక బలమైన అభ్యర్థి, అదేవిధంగా ప్రతిపక్షం నుంచి కూడా బలమైన అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళని ఢీకొట్టి ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు సార్? నేను ఎవరి గురించి కమెంట్ చేయను, ఏ పార్టీ గురించి కూడా. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అందరికీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, స్థానికుడికే ఎక్కువ సమస్యలు తెలుస్తాయి. స్థానికుడు కాకపోతే సమస్యలు ఎవరికి ఏమీ పట్టించుకోరు, వాళ్ళు వస్తారు పోతారు. కానీ స్థానికుడికి ఏంటంటే అక్కడ ఉన్న లోపాలు ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటో తెలుస్తుంది. ఈరోజు సమస్యలు అనేది వచ్చేటప్పటికి ఆ సమస్య గురించి మాట్లాడకుండా మేము ఏమి చేస్తాం ఏం చేయబోతున్నాం అని చెప్తున్నారు, కానీ సమస్యలను పక్కన పెడుతున్నారు. ఆ సమస్యలనే మనం పరిష్కరిస్తే
అసలు ఇంకే ప్రాబ్లం ఉండకూడదనే నేను చూస్తున్నాను. దాని గురించి రాజకీయాల్లో రావాలని ఏదో నేను వచ్చి దీంట్లో ఏదో చెయ్యాలని దాన్ని సంపాదించుకోవాలనే కాదు, నేను సేవ చేయాలనే దీంట్లో వస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అందరినీ అడుగుతున్నాను. ఎందుకంటే అందరికీ ఇచ్చారు అవకాశం, నాకు ఇండిపెండెంట్గా ఈరోజు నేను ఒక అవకాశం ఇస్తే నేను ఏం చేసి చూపిస్తానో మీరే చూద్దరిగాను. ఏంటి సార్ ఏం చేసి చూపిస్తారు చెప్పండి సార్ ఒకసారి ప్రజలకు. డెఫినెట్గా డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. డెవలప్మెంట్ అంటే రోడ్స్ కానీ ఎసెన్షియల్ థింగ్స్ లేవు. ఉపాధి అవకాశాల కల్పనలో కూడా గత ప్రభుత్వాలు కాస్త వెనుకబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి ఏం చెప్తారు సార్? యువతకి నేను ఒకటే చెప్తున్నాను, నాకు యువత అందరూ కానీ ఓటేస్తే నేను గెలిచిన రోజు నుంచి ప్రతి మండలానికి 10 జాబులు ఇప్పిస్తాను. ప్రతి మండలానికి మనకు ఉన్న ఇండస్ట్రీస్, ఈరోజు పార్లమెంట్ ఉన్న ఇండస్ట్రీస్లో 720 ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫార్మా, బ్రాండెక్స్, మిగతా అన్ని కంపెనీలు కలిపితే 720 కంపెనీలు ఉన్నాయి. ఈ 720 కంపెనీల్లో ప్రతి మండలానికి 10 జాబులు ఇవ్వమని కోరుతాను. నా రిక్వెస్ట్ ప్రతి ఎండి దగ్గరికి, ప్రతి చైర్మన్ దగ్గరికి వెళ్ళేది, మా మండలం అంటే ఈ అన్ని ఫ్యాక్టరీస్ కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో అనకాపల్లి పార్లమెంట్లోనే ఉన్నాయి. ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే కొత్త ఏవో వచ్చి వీళ్ళకి జాబ్ ఇస్తామంటే అప్పటికి వీళ్ళ వయసు కూడా అయిపోతుంది. ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఇమీడియట్గా దానికి పరిష్కారం ఏంటంటే ఉన్న ఇండస్ట్రీస్లోనే వీళ్ళకి ఒక మండలానికి 10 మంది చొప్పున ఇప్పిస్తే నాకు తెలిసి చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, యువతకు మంచి భరోసా కల్పించారు సార్. అదే మహిళా సాధికారతకు సంబంధించి మహిళలు కూడా చాలా ఇంకా అట్టడుగు వర్గాలకు సంబంధించి కూడా చాలా వరకు ఇంకే ఇళ్ళకే పరిమితమై ఉన్నారు. వారికి కూడా ఉపాధి కల్పించి, వారికి కూడా స్వయం ఉపాధి కల్పించే ఆలోచనలు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో బోర్డు ఉన్నాయండి స్కీమ్లు. సెంట్రల్ గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ ఉంది. స్కిల్ డెవలప్మెంటు ఓన్లీ వైజాగ్ పెద్ద పెద్ద టౌన్లోనే జరుగుతున్నాయి కానీ రూరల్లో ఎక్కడా జరగట్లేదు. మీకు చోడవరం కానీ, లేదంటే మాడుగులు కానీ, లేదంటే పెందుర్తి, ఇది నర్సీపట్నం కానీ, పాయకరావుపేట కానీ, యలమంచిల కానీ, ఇక్కడెక్కడా కూడా స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడా నేను బోర్డు చూడలేదు. సో స్కిల్ డెవలప్మెంటు అక్కడ కూడా మనం తీసుకెళ్తే గ్రౌండ్ లెవెల్లో చాలామందికి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుందని నాకు. ఓకే సార్, మీరు ఎల్ఎల్బి చదువుకున్నారు కదా సార్? ఎల్ఎల్బి చదువుకున్న నేపథ్యంలో దేనికోసం ప్రాక్టీస్ కూడా చేయట్లేదు? ఎల్ఎల్బి దేనికోసం? నేను చదువుకున్నది కాన్స్టిట్యూషన్ తెలుసుకోనాకే, నేను ఏదో ప్రాక్టీస్ చేసి సంపాదించాలని కాదు. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది నేను చదువుకున్నాను. ఈరోజు నేను బ్యాంకింగ్లో, ఇన్సూరెన్స్లో చాలా దీంట్లో చేశాను. ఈరోజు నేను స్వతంత్రంగా నేను ఒక స్మాల్ ఎంటర్ప్రెనర్ని. ప్లస్ ఇది కాకుండా నేనే చాలామందికి జాబ్ క్రియేట్ చేస్తున్నాను. ఈరోజు సౌత్ ఇండియా మొత్తం నాకు ఆఫీసెస్ ఉన్నాయి. నేను అన్నిటిలోనే అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి నర్సీపట్నం నుంచి ఇక్కడ ఏదో చెయ్యాలి అంటే ఏదో డెవలప్మెంట్ చేయాలని ఒక ఆశతో ఈసారి నేను ఈ బరిలో దిగాను. ఓకే సార్, నర్సీపట్నం బేస్ మీద ఉన్నారు కాబట్టి ఓకే సార్. అలాగే ఇంకా మాడుగులు కావచ్చు, లేదంటే చోడవరం కావచ్చు, పెందుర్తి కావచ్చు, లేదంటే యలమంచిలు కావచ్చు, ఇటువంటి 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి చాలా ప్రజా సమస్యలు అయితే కనుక స్టేషన్ కూర్చున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా భూముల పరిరక్షణ అయితే కనుక లేదు అని చెప్పి అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలామంది ప్రజల ఆరోపణ. ఆ భూముల పరిరక్షణ కోసం మీరేం చెప్తారు సార్? భూముల పరిరక్షణ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది స్టేట్ గవర్నమెంట్, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ కాదు. కాకపోతే భూముల పరిరక్షణ అంటే మనం అందరితోని కూర్చొని అక్కడ ప్రతి డిపార్ట్మెంట్ని తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ముందుకెళ్తే ప్రతిదీ కూడా నాకు తెలిసి అది పెద్ద కష్టమైన పని కాదు. అవును, సాల్వ్ చేయొచ్చు. ఎందుకని జున్నూరు శ్రీనివాసరావు గారికి ఓటు వేయాలి అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఒక్కసారి అందరికీ ఇచ్చారు మీరు, ఓకే, ఈ ప్రజాస్వామ్యంలో నాకు కూడా ఒక సారి ఆపర్చునిటీ ఇవ్వండి, తప్పకుండా నేను చేసి చూపిస్తానని మీకు భరోసా ఇస్తున్నాను. సార్ ఇప్పుడు రహదారులు అన్నారు, ఇవన్నీ అన్నారు, ఒకసారి వాటి గురించి కూడా క్లియర్గా మీ అనకాపల్లి పార్లమెంట్ ఓటర్లందరికీ కూడా మీకు ఒక ఛాన్స్ ఇస్తే మీరు ఏం చేస్తారనే విషయం ఈరోజు మా కెమెరా చూసి చెప్పండి సార్ క్లియర్గా. నాకు కానీ ఆపర్చునిటీ ఇస్తే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్, సెకండ్ డెవలప్మెంట్, థర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫోర్త్ న్యూ కంపెనీస్, ఫిఫ్త్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ ఖచ్చితంగా చేస్తాను. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యం రైతుల సమస్యలు. రైతులకి ఎలా నీళ్ళు రావాలి, ఎలా ఏ వెనకబడి ఉన్న నియోజకవర్గం కానీ, ఏ వెనకబడి ఉన్న ఇది కానీ దానికి నీళ్ళు ఎలా మళ్ళించాలి, నీళ్ళు మళ్ళిస్తే అవి పంటలు ఈరోజు వాళ్ళు
ఒక క్రాప్ వేయవచ్చు, 2 క్రాప్లు అవ్వచ్చు. దాన్ని ఎలా మల్టిప్లై చేయాలి మనం, దాన్ని మనం ఆ సమస్యల్ని తప్పకుండా పరిష్కరించవచ్చు. సార్ దాదాపుగా మీరు ఇటీవల అధికార పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అన్ని సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ ఎంపీ సీట్ ఒకటే బ్లాక్లో పెట్టారు. అంటే అది తర్వాత అనౌన్స్ చేస్తానని చెప్పారు. ఆ టైంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు కోసం కూడా చాలా వరకు ట్రై చేశారని తెలిసింది. అది నిజమా కాదా? నిజమే. నేను ట్రై చేయటంలో ఎవరికైనా హక్కు ఉంది ఈ ప్రజాస్వామ్యంలో. నేను కూడా అలాగే ట్రై చేశాను. కానీ రాలేదని నేనేమి నిరాశ పడలేదు. ఎందుకంటే నేను డిసప్పాయింట్ కూడా అవ్వలేదు. నాకు ఇండిపెండెంట్గా కూడా అవకాశం ఇస్తే తప్పకుండా నేను మంచి చేస్తానని ప్రజలందరికీ కోరుతున్నాను. మీరు ప్రజాసేవ అన్నటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్? ఇటీవల మీ పేరు కూడా ఎక్కువగా మేము విన్నది కరోనా సమయంలో జున్నూరి శ్రీనివాస్ గారు నిజంగా తండ్రి చూపిన బాటలో పయనిస్తున్నారని చెప్పడానికి ఒక బ్రాండ్గా కరోనా టైంలో మీరు చేసినటువంటి ప్రజాసేవ అని చెప్పి నర్సీపట్నం అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలందరూ చెప్తున్నారు. దాని గురించి మీ ప్రజాసేవ ఎప్పటి నుంచి ప్రారంభించారు? నేను కరోనాలో చాలామందికి ఫ్రీగా ట్యాబ్లెట్లు ఇచ్చానండి. నేనేదో పొలిటికల్గా రావాలని నేను ఈ ట్యాబ్లెట్లు ఇవ్వలేదు. కానీ చాలామంది కొనుక్కోని పరిస్థితిలో అందుబాటులో లేక ఏ మెడికల్ షాప్లోని కొన్ని ట్యాబ్లెట్లు దొరక్క చాలామంది చనిపోయారు. అందుకే నేను హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఫార్మా కంపెనీ నుంచి 12 కేసులు తెప్పించి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇదేదో నేను ఈరోజు పొలిటికల్గా రావాలని నేను స్టంట్ చేయలేదు. అలాంటిది లేదు కూడా నా మైండ్లో. నేను సడన్ డిసిషన్ తీసుకున్నాను. నేను ఇంకా ఈ ఫ్రేలో ఉండి ప్రజాస్వామ్యంలో నేను బయట నుంచి చేస్తాను, అదే ఒక పార్లమెంటరీగా ఉంటే ఇంకా ఎన్ని చేయొచ్చో అని ముందుకు వచ్చాను. రాజకీయం అంటే డబ్బు, డబ్బు అంటే రాజకీయం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అది నిజం అంటారా, అబద్ధం అంటారా? డబ్బుతోని రాజకీయం ఎంతవరకు ముడిపడి ఉందనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తానండి, అన్నీ డబ్బులతో కొనలేం. అన్నీ డబ్బులతో కొనలేం. అలా అనుకున్న వాళ్ళు చాలా రాంగ్ అని నా ఉద్దేశం. ప్రతిదీ కూడా డబ్బులతో కొనలేం. మనుషుల్ని డబ్బులతో కొనాలని అనుకోవటం కరెక్ట్ కాదు. ఓకే, నా ఉద్దేశంలో. కానీ మనుషులు ప్రేమతో కొనవచ్చు. ప్లస్ మన అభివృద్ధి మనం ఏం చేస్తామో అనేది చెప్పి వాళ్ళని ఆ అభివృద్ధి మనం చేసి చూపిస్తే మనం వాళ్ళని ఎప్పుడు కూడా మనని గుండెల్లో పెట్టుకుని చూస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన్ని ఈ రోజు కూడా జనాలు మర్చిపోవట్లేదు. దేనివల్ల? ఆయన చేసిన 4-5 మంచి పనుల వల్ల. ఇంకా మీరు అనకాపల్లి చాలా వరకు సుపరిచితం, మీరు స్థానికులు, లోకల్ అని చెప్తున్నారు. ఇంకా అనకాపల్లిలో చాలా వరకు తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి సార్. బెల్లం కావచ్చు, ఎందుకంటే బెల్లం అంటే అనకాపల్లి అంటే బెల్లం ఇంటర్నేషనల్ మార్కెట్. దాని గురించి మీరు ఎంతవరకు విశ్లేషణ చేశారు సార్? మీరు దానికి సంబంధించి కూడా చాలా వరకు విశ్లేషణ చేశారు. ఆ రైతులకు కూడా చాలా న్యాయం చేయడానికి ఒక పోరాటం కూడా చేశారు విషయం తెలిసింది. అది నిజమా కాదా? పోరాటం చేశాం కానీ అది ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే కారణం చాలా అక్కడ ఉన్న సమస్యలు ఒకరికి కోఆర్డినేషన్ లేక అది ముందుకు వెళ్ళట్లేదు. అదే మనం కరెక్ట్గా చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రహ్మాండంగా తీసుకెళ్ళచ్చు దీన్ని బెల్లం. ఎందుకంటే జాగరీ ఈజ్ ఎ వెరీ ఫేమస్ అంటే ఇంటర్నేషనల్లీ. సో ఈరోజు షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు షుగర్ కన్నా ఎక్కువ జాగరియా వాడుతున్నారు. సో అంటే బెల్లాన్ని ఎక్కువ వాడుతున్నారు. సో బెల్లం ఇది ఒకటే కాదు, మన రాష్ట్రంలో మనం అనకాపల్లి ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో చాలా వరకు మనం అసలు ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎవరు తీసుకురావట్లేదు. ఓకే, నాన్నగారు 5 రూపాయల డాక్టర్ గారు చాలా ఫేమస్ ఉత్తరాంధ్ర ప్రజలకి. ఇప్పుడంటే జిల్లాలు వేరైనవి కానీ ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా 5 రూపాయల డాక్టర్ అంటే నర్సీపట్నంలో ఉంటారనేటువంటి పెద్ద నానుడి. ఆయన బాటలో పయనిస్తున్నటువంటి మీరు ఎందుకని వైద్య రంగంలోకి వెళ్లకుండా ఎందుకని ఈ ఫీల్డ్లోకి వచ్చారు? నేను వైద్య రంగంకి వెళ్ళాలని ముందు ట్రై చేశానండి. అప్పుడు 2 లక్షల రూపాయలు అడిగారు డొనేషను. ఆ డొనేషను మా నాన్నగారు ల్యాండ్ అమ్మాలని చాలా ట్రై చేశారు. అప్పుడు ఆయన వల్ల కాలేదు. దానివల్ల నేను వైద్య రంగంలో వెళ్ళకపోయాను. ఓకే, పేరైతే సంపాదించుకున్నారు కానీ ఆస్తి అయితే సంపాదించుకోలేదు సార్. ఆ బ్రాండ్తో ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి మీకు ఆదరణ ఏ విధంగా వస్తుంది? అంటే మీరు క్యాన్వర్సింగ్ స్టార్ట్ చేశారు, గత 10 రోజుల నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆదరణ ఏ విధంగా ఉంది సార్? ప్రజలు నేను ఈరోజు ఒకటి చెప్పగలను, నేను అంటే ఇంత రెస్పాన్స్ ఉంటుందని అనుకోలేదు. చాలామంది నాకు ఫోన్ చేశారు పర్సనల్గా. నా స్కూల్ మేట్స్ అవని, ఫ్రెండ్స్ అవని, వెల్ విషర్స్ అవని చాలామంది రకరకాల కమ్యూనిటీస్ నుంచి ఫోన్ చేశారు. అందరూ కూడా సపోర్ట్ చేస్తామని, ప్లస్ వాళ్ళు ఒక్కటే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ గ్రూప్స్ అన్నీ కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తామని
అందరూ ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉంది నువ్వు దీంట్లోకి రావడానికి, ప్లస్ మేమందరం కూడా నీ వెనకాల ఉన్నాము, అది మాత్రం మర్చిపోవద్దు అని అంటున్నారు. సో నేను ఆ ధైర్యంతో ఇంకా వారం రోజులు ఇంకా ఎక్కువగా క్యాన్వాస్ చేయాలి, డోర్ టు డోర్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. రైట్ సార్. కుల మత వర్గ లింగ విభేదాల రాజకీయాల గురించి మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు వెళ్తున్నవి అవే కాబట్టి వాటి గురించి మీరేమంటారు? ముఖ్యంగా కుల రాజకీయాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కుల రాజకీయాలు అంటే నేను అసలు దానికి అగెయిన్స్ట్. ఎందుకంటే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజే చేసుకున్నాను. ఓకే, నేను కాపై ఉండి కాపుని చేసుకోలేదు, నేను కంబాని చేసుకున్నాను. సో నేను టోటల్గా అగెయిన్స్ట్గా ఉంటాను. ఎందుకంటే నాకు అందరూ ఒకటే. మనం ఇలా కట్ చేసి అందరికీ రెడ్గానే వస్తుంది, నాకు రెడ్, మిగతా వాళ్ళకి ఎల్లో బ్లడ్ కలర్లు ఏం మారవు. సో అందరూ ఒకటే. అది ఎవరైనా అవనివ్వండి, బీసీ అవనివ్వండి, ఎస్సీ అవని, ఎస్టీ అవనివ్వండి, లేదంటే ఫార్వర్డ్ క్యాస్ట్ అవనివ్వండి, అదర్ క్యాస్ట్ అవని, అందరూ ఒకటే. నా దృష్టిలో అందరూ ఒకటే. ఓకే, మంచి స్లోగన్ సార్ అది. చివరిగా అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకి, ఓటర్లకి మీరు అడిగే ఓట్ రిక్వెస్ట్ ఒకసారి సార్. నేను అందరికీ నా చేతులు ఇచ్చి జోడించేది ఒకటే, నాకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. డెఫినెట్గా అవకాశం ఇస్తే నేను చెప్పిన పాయింట్లు అన్నీ కూడా ఏదైతే నేను ప్రామిస్ చేశానో అన్నీ ఫుల్ఫిల్ చేస్తానని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం సార్, అనకాపల్లి పార్లమెంట్ ఓటర్ల అభిప్రాయం, అదేవిధంగా వాళ్ళ తుది తీర్పు ఏ విధంగా ఉంటుందో మరికొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. చూద్దాం సార్, మీరు గెలిచినా గెలవకపోయినా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇదే ప్రజాసేవను కొనసాగిస్తారని, అదేవిధంగా ఇదే ప్రజాసేవతో పాటు నాన్నగారి పేరును కూడా మరింత ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది జున్నూరి శ్రీనివాసరావు గారి యంత్రాంగం. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ తన తండ్రి చూపిన బాటలో, అదేవిధంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి జున్నూరి శ్రీనివాస్ని అనకాపల్లి పార్లమెంట్ ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనేటువంటి ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాను.